పుష్ప 2 రాబోతుంది కదా, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? ఏముంటుంది ఇక జనరల్ అయితే మామూలుగా పార్ట్ 1 బాగానే ఉంది. ఇక పార్ట్ 2 పైన హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టారు. సో మరి అది ఎలా వస్తుంది ఏందనేది సెకండరీ. అండ్ దానికి సంబంధించింది సారీ క్యారెక్టర్ ఉన్నారు కదా, కేశవ. ఎస్, అతనైతే ఇప్పుడు ప్రజెంట్ జైల్లో ఉన్నారు కదా. సో తను బెయిల్ మీద తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ అయితే రీప్లేస్ చేయనని చెప్పేసి సుకుమార్ అయితే చెప్పారు క్లియర్లీ. సో మరి అది చూడాలి మరి ఏంటి, మళ్ళీ వాళ్ళు చేంజ్ చేస్తారా లేకుంటే ఆయన కోసం మరి వెయిట్ చేస్తారా ఏంటనేది అప్డేట్ అనేది మన మూవీ వచ్చిన తర్వాత చూడాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా నేను ఎక్స్పెక్టేషన్ చెప్పినా కూడా మనం ఏదైనా రిజల్ట్ అనేది అవుట్ ఆఫ్ అది రిలీజ్ అయిన తర్వాతనే కదా వచ్చేది. అంటే ఇప్పుడు మొత్తం మెగా జాతర ఉంది అంటున్నారు. వాలంటీర్ అని చెప్పేసి ఒక సినిమా అయితే రిలీజ్ కాబోతుంది వరుణ్ తేజ్ది, అండ్ ఆపరేషన్ వాలంటీర్ అని చెప్పేసి. సో ఇప్పుడు మళ్ళీ పుష్ప 2 అండ్ దాంతోపాటు గేమ్ చేంజర్ కూడా మనకి గ్లిమ్స్ అనేవి అవి వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ కూడా మెగా జాతర అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళు మెగా జాతర అనేది ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్స్. సో అందులో ఎవరికి వాళ్ళకి పోటీ ఉంటుంది. సో మెగా ఫ్యామిలీ అన్నంత మాత్రాన ఇప్పుడు ఒక సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, ఒకటి హిట్ అవ్వచ్చు, అందులో ఒకటి కాకుండా కావచ్చు, యావరేజ్ అవ్వచ్చు, చెప్పలేము. అది ఏదైనా సరే మనం చూసి కానీ మనం దాని రిజల్ట్ అనేది మనం అవుట్పుట్ అనేది ఇవ్వలేం. సో ఏదైనా సరే హయ్యర్ ఎక్స్పెక్టేషన్ చాలామంది పెట్టుకుంటున్నారు. దానివల్ల చాలా సినిమాస్ కూడా అందరు డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్ వల్ల. ఏంటి చాలామంది ఇప్పుడు రాధేశ్యామ్ ఉంది ప్రభాస్ది, ఆయన ఏంది మాస్ క్యారెక్టర్ అండి, ఆయన ఏంది క్లాసిక్ పరంగా చూపించారు. బట్ ఇప్పుడు మెగా పరంగా అనేది ఇప్పుడు ఒక్కొక్క విధంగా ఉంది. మరి ఏంటనేది మరి చూడాలి. నేను కూడా దానికోసం వెయిట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది అనుకోవచ్చు. బ్లాక్ బస్టర్ అంటే దాన్ని ఖచ్చితంగా దాని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. బ్లాక్ బస్టర్ అంటే ఇప్పుడు చాలామంది హీరోలు అనుకుంటారు కానీ మన చాలా ఇప్పుడు ఫేమ్ ఉన్న ఇప్పుడున్న సినిమాలలో నాకు తెలిసినంతవరకు ఏంటంటే వాళ్ళ ఫేస్ వాల్యూని బట్టి వాళ్ళ కలెక్షన్స్ అనేది వచ్చేస్తుంది. ఈవెన్ ఎంత బడ్జెట్ పెట్టినా దాని బడ్జెట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చాలామంది ఫెయిల్ అయినా కూడా అంతే కదా, ఫెయిల్ అయిన వాళ్ళ బడ్జెట్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.